యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగట్లో సరుకులాగా కూరగాయలు అమ్మినట్టుగా మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మేస్తుంది. మన ప్రభుత్వం మన పాలన 100 రోజుల్లోనే రాగానే మేము అధికారంలోకి రాగానే 100 రోజులని ఈ జీవో నెంబర్ 108 రద్దు చేస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రిస్తున్నాడో తెలియట్లేదు. ఆయన అయితే మాటలకే పరిమితం అవుతున్నాడు. సింగపూర్ వెళ్తున్నాను, ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు అంటున్నాడు. ఇలా విదేశాలు తిరగడం తప్పనిచ్చి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడనే మాట కూడా మర్చిపోయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, విద్యా వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా మీరు మాటలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి మాటలనే మేము అడుగుతున్నాం. ఈ 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పావు, మరి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఈ 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు అమ్మితే ఆ మాటగా నువ్వు ఆ విధంగా చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% వాళ్ళు సీట్లు అమ్మారు. నువ్వు ఏకంగా కళాశాలను అమ్మేస్తున్నావు. అక్కడేమో ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి కోసం భూసేకరణ చేసి కళాశాలని నిర్మించిన తర్వాత ఈయన వీళ్ళ నాన్నగారు ఆస్తా, చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ఆస్తా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్కి ఇస్తున్నాడంటే ఏ విధంగా కారు చౌకగా 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు? ఇది P3 కాదు, పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ రోజు విద్యార్థుల్ని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేస్తున్నారో ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ కాదు, ఇది C3 కమర్షియలైజేషన్, కార్పొరేషన్, కమ్యూనలైజేషన్. ఈ యొక్క ఫార్ములా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ మన రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ కుర్చీలో కూర్చున్నటువంటి ఈ రోజు వైద్య విద్యార్థులు, విద్యను పూర్తి చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈ రోజు డాక్టర్స్ అందరూ కూడా అయినటువంటి వారిపైన వాళ్ళ నమ్మకం లేకుండా ఈ రోజు దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి దండం పెట్టిన తర్వాత ఈ రోజు ఒక పేషెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఈ రోజు మన సమాజం నడుస్తుంది.